హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? ప్రపంచంలోనే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యధికంగా డబ్బులు సంపాదించిన క్రికెటర్గా నిలిచాడు. గత 12 నెలల కాలంలో అతను దాదాపు 847 కోట్లను ఆర్జించాడు. గత 12 నెలల కాలంలో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించిన టాప్ 10 క్రీడాకారుల జాబితాను స్టాటిస్టా అనే జర్మన్ డేటా కంపెనీ ప్రకటించింది. ఈ జాబితాలో క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ మాత్రం చోటు దక్కించుకున్నాడు. 847 కోట్ల సంపాదనతో అతను 9వ స్థానంలో నిలిచాడు. ఇక 2081 కోట్ల రూపాయలతో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలవగా, స్పానిష్ గల్ఫర్ జాన్ రామ్ 1712 కోట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ 1074 కోట్లతో మూడో స్థానంలో ఉండగా, అమెరికా బాస్కెట్బాల్ ప్లేయర్ లెబ్రెనో జేమ్స్ 990 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఫ్రెంచ్ ఫుట్బాలర్ కైలియన్ ఎంబాపే 881 కోట్లతో ఐదో స్థానంలో నిలవగా, గ్రీన్ బ్రెజిలియన్ బాస్కెట్బాల్ ప్లేయర్ గియానిస్ అంటెటోకౌంపో 873 కోట్లతో ఆరో స్థానంలో నిలిచారు. బ్రెజిల్ ఫుట్బాలర్ నెయ్మార్ 864 కోట్లు, ఫ్రెంచ్ ఫుట్బాలర్ కరీం బెంజేమా 864 కోట్లు, విరాట్ కోహ్లీ 847 కోట్లు, అమెరికన్ బాస్కెట్బాల్ ప్లేయర్ స్టీఫెన్ కర్రీ 831 కోట్ల తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. మరే క్రికెటర్ కూడా వీరి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఐపీఎల్తో పాటు టీమిండియాకు ఆడటం ద్వారా కోట్ల రూపాయల వార్షిక వేతనం అందుకుంటున్న కోహ్లీ యాడ్స్ ద్వారా అంతకు మూడింత సంపాదనను ఆర్జిస్తున్నాడు. వ్యాపారవేత్తగా మారిన కోహ్లీ క్లోతింగ్ స్టార్స్, రెస్టారెంట్ బిజినెస్, షేర్ మార్కెటింగ్లోనూ పెట్టుబడుల ద్వారా కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు. భారతదేశంలో అత్యధిక ట్యాక్సులు కట్టిన క్రీడాకారుల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా లెక్కల ప్రకారం విరాట్ కోహ్లీ గత సంవత్సరంలో 66 కోట్లు ట్యాక్స్ రూపంలో చెల్లించారు. ఓవరాల్గా ఈ జాబితాలో కోహ్లీ 5వ స్థానంలో ఉన్నాడు. షారుఖ్ ఖాన్ 92 కోట్లు, తలపతి విజయ్ 80 కోట్లు, సల్మాన్ ఖాన్ 75 కోట్లు, అమితాబ్ బచ్చన్ 71 కోట్లు కోహ్లీ కంటే ముందున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.